హలో గాయ్స్, ఇవాళైతే కొత్త బ్లాగ్ మీకు వచ్చిందనమాట. ఇది ట్రావెల్ బ్లాగ్ కాదు, ఇది ఫుడ్ బ్లాగ్ అనుకోండి. ఇది మీకు ఆయిల్ లేకుండా చికెన్ ఎట్లా ఫ్రై చేసుకోవాలి డైట్ చేసే వాళ్ళు నేనైతే ఈ వీడియో చూపిస్తాను అనమాట. మీరైతే కంటిన్యూ చూడండి వీడియో లాస్ట్ వరకు. చికెన్ మాత్రం చాలా సూపర్ అవుతుంది ఆయిల్ లేకుండా చేస్తున్నాయి అయితే. ఇంకా ఎక్కువ మాత్రం మసాలా అవన్నీ వేయను అనమాట. జస్ట్ సింపుల్ గా చేస్తాను, చూడండి ఒకసారి వీడియో. ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నా, చిన్న కట్ చేసిన బోన్లెస్ మొత్తం చెస్ట్ పీస్ వస్తుంది అనమాట. సో చిన్న కట్ చేసిన ఫ్రై మంచిగా అవుతుంది కాబట్టి. సో ఆల్మోస్ట్ మనకి మీకు అవైలబుల్ ఉంటే కనుక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకోవచ్చు, నాన్ స్టిక్ బౌల్ ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ చూస్తారు కదా, ఆనియన్స్ మాత్రం నేను చిన్న చిన్న కట్ చేసి పెట్టుకున్నా. ఇది తర్వాత సరి తినడానికి చిన్న చిన్న ఆనియన్స్ కట్ చేసుకున్నాను అనమాట నేనైతే. సో ఆయిల్ లేకుండా అని చెప్పిన, కాకపోతే ఏంటంటే కొంచెం ఆయిల్ చేస్తా, ఎందుకంటే అది మనకి కరివేపాకు ఇంకా ఆనియన్ కొంచెం వేగాలి కదా ఆయిల్లో, టేస్ట్ బాగుంటుంది అప్పటి. అందుకని జస్ట్ ఒక్క స్పూన్ మాత్రమే ఆయిల్ వేస్తాను అనమాట. ఎక్కువ మాత్రం అసలు ఆయిల్ వేయను. మామూలుగా మనం ఇంట్లో చూసుకుంటే మనం గంట ఆయిల్ అయితే మినిమం వేస్తాము, గంట వరకు అయితే. సో దాంతో పోలిస్తే మాత్రం చాలా తక్కువ ఇది, జస్ట్ 5% కంటే కూడా తక్కువ అనమాట ఆయిల్ ఇది. ఇక్కడ చూడండి, జస్ట్ ఒక స్పూన్ మాత్రమే ఆయిల్ వేస్తున్నా, జస్ట్ ఆనియన్ అంతా వేయడానికి కూడా. చూసుకుంటే ఒకటే స్పూన్ అనమాట, ఒక స్పూన్ కంటే కూడా అసలు వేయనే నేను. ఇప్పుడు మనం దాంట్లో డైరెక్ట్ కట్ చేసుకుని ఆనియన్ వేసిద్దాం. మనము వేసుకొని మంచిగా కలుపుకోవాలి. దీంట్లో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఇంకా కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోవాలన్నమాట. సో దీంట్లో మనము ఒక 5-6 అట్లా కరివేపాకు వేసేసుకొని దీన్ని కూడా మంచిగా కలుపుకోవాలి. సో మీకు తెలిసిందే కదా, చికెన్ చెస్ట్ పీస్ అంటే చాలా ప్రోటీన్ ఉంటుందని చెప్పేసి. ఇంకా దానికి ఒక ప్రోటీన్ ఇంకా యాడ్ కావాలనుకుంటే మాత్రం మనము పల్లీలు వేసుకోవచ్చు. తెలుసు కదా మీకు, పల్లీలు పీనట్. జస్ట్ ఆ పల్లీలు వేసేసుకొని కొంచెం వేసుకోవాలన్నమాట. ఒక ఇప్పుడు వేసుకొని అలా కలుపుకుంటే అవి కూడా మంచిగా ఫ్రై అయిపోతాయి. సో ఇట్లా వేసేసుకోవాలి మనము కొంచెం అయితే. సో టేస్ట్ కోసం దీనిలో నేను అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే వేస్తున్నా, జస్ట్ కొంచెం అనమాట. వేసుకొని మంచిగా కలుపుకోవాలి, కొంచెం మంచిగా రెడ్ అయ్యేదాకా. ఇంకా పల్లీలు కూడా మంచిగా కాలుతాయి అప్పటి వరకు. దాని తర్వాత ఏం లేదు, సింపుల్గా మనం చిన్న కట్ చేసుకున్న ఈ చికెన్ పీసెస్ అన్నీ కూడా దాంట్లో వేసేసి, యాక్చువల్ అయితే ఈ ముందు మ్యారినేట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో ముందు మ్యారినేట్ చేసుకోవచ్చు కావాలంటే మీరు. సో సైడ్కి ఇది ఇట్లా అతుకుంటుంది అనమాట, ఎందుకంటే ఆయిల్ లేదు కదా, మొత్తం అతుకుంటుంది అనమాట స్టార్టింగ్లో అయితే. తర్వాత దీని నుంచి వాటర్ బయటకు వచ్చేసి మొత్తం కూడా మంచిగా వాటర్ వచ్చేస్తాయి. అప్పుడు మొత్తం వాటర్ అయిపోయాక మనం మంచిగా ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలోకి మనము పసుపు, కారము, మొత్తం సరిపోయేంత ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. స్టవ్ స్టార్టింగ్లో లో ఫ్లేమ్లో పెట్టినా, ఇంకొంచెం పెద్ద పెంచుకొని ఇక్కడ చూస్తారు కదా మంచిగా కలుపుకున్నా ఇప్పుడైతే నేను. సో స్టవ్ మాత్రము లో ఫ్లేమ్లో పెట్టాలి, హై ఫ్లేమ్ అసలు పెట్టొద్దు, కనీసం మీడియంలో పెట్టొద్దు. మీడియం కంటే కూడా చిన్నగా, కొంచెం లో ఫ్లేమ్ కంటే కూడా కొంచెం పెద్ద పెడితే సరిపోతుంది. ఎందుకంటే అది మొత్తం మాడిపోతుంది కింద, లేదంటే ఆ వాటర్ వచ్చి కొంచెం వాటర్ మొత్తం గుంజుకొని ఉడికేదాకా మనం లో ఫ్లేమ్లో పెట్టాలి బాగా. తర్వాత బాగా కలుపుతూ ఉండాలన్నమాట, లేకుంటే కింద మాడిపోద్ది. రెసిపీ అంతా కూడా మనకి ఎవరైతే డైట్ చేసే ఉంటారో వాళ్ళకి, ఎవరైనా జిమ్ పోతే వాళ్ళకి హై ప్రోటీన్ కోసం అయితే చూపిస్తారు నీకైతే. ఎందుకంటే పీనట్స్ కూడా ప్రోటీన్ ఉంటుంది, ప్లస్ చికెన్ చెస్ట్ పీస్లో కూడా ప్రోటీన్ చాలా ఉంటుంది కాబట్టి చాలా మంది ప్రిఫర్ చేస్తారు. ఇంకా మీకు వెజ్గా అంటే పనీర్ కూడా చేసుకోవచ్చు, బట్ ఆ ప్రాసెస్ వేరే ఉంటుంది. ఇది చూపించేది చికెన్ మాత్రమే. అయితే కొంచెం కూర్చున్నాము. సో ముందే కొంచెం ఉప్పు కారం అన్నీ వేసి మ్యారినేట్ చేసుకుంటే ఇంకా మంచిగా అవుతుంది. కాకపోతే నేను తర్వాత చేసిన మన టైం లేక. సో కొంచెం అయితే కలుపుతూ ఉండాలన్నమాట మీరు రెగ్యులర్గా. మీకు అంటుకుపోతుందని టెన్షన్ పడద్దు, అది కొంచెం వాటర్ అయితే వస్తుంది అనమాట. ఆ వాటర్ ఇంకోటి దాన్ని మూసిపెట్టాం అనుకోండి, వాటర్ అనేది వచ్చేసి కొంచెం వాటర్ అవుతుంది. ఆ వాటర్లోనే దాన్ని బాగా ఉడికించాలి, చిన్న లో ఫ్లేమ్లో పెట్టేసి. అప్పుడు చికెన్ మంచిగా ఉడుకుతుంది, ఇంకా ఉప్పు కారం కూడా మంచిగా పట్టుకుంటుంది. మరి నార్మల్గా మనం ఇంట్లో వేస్తాం కదా ఆయిల్ వేసి, ఆ టేస్ట్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు, బట్ ఇది కూడా బాగానే ఉంటుంది. సో ఆయిల్ లేకుండా ఇది చాలా బెస్ట్ అనమాట. ఒక స్పూన్ ఆయిల్లో మీకు దగ్గర దగ్గర 100 క్యాలరీస్ ఉంటాయి. మనం నార్మల్గా తినే ఫుడ్లో 1000 క్యాలరీస్ ఉంటాయి. కంపేర్ చేసుకోండి ఇంకా ఎంత ఉంటుంది అనమాట. సో అది వెరీ వెరీ లో ఆయిల్. చూసారు కదా, ఇట్లయితే వాటర్ వస్తుంది అనమాట. ఆ వాటర్ ఉన్న చికెన్ మొత్తం మంచిగా ఉడుకుతుంది. సో డైట్ చేసిన ఏమంటుంది అంటే, డైట్ చేసిన వాళ్ళు బాగానే చేస్తారు. దాని తర్వాత ఒక రోజు ఏమైతే ఫంక్షన్ లేకపోతే ఏదో ఎవరింటికైనా వెళ్ళినప్పుడు డైట్ బ్రేక్ చేయాల్సి వస్తుంది. ఆ బ్రేక్ అంటే బ్రేకే కాదు, జస్ట్ ఆ పూటకు మాత్రమే తినేసి మళ్ళీ తర్వాత మీరు మీ డైట్ని కంటిన్యూ చేయొచ్చు. సో అదనమాట. ఎందుకంటే చాలా మంది డైట్ బ్రేక్ అయిపోయింది కదా, ఇంకా రేపు తినొచ్చు ఇంకా లైట్లే అని చెప్పేసి వదిలేస్తారు. అట్లా కాదు. సో దాన్ని మళ్ళీ మీరు కంటిన్యూ చేయండి. ఒక పూట ఏంటి ఏమవుతుందండి, దాని తర్వాత మీరు ఏం చేస్తారు, క్యాలరీస్ మెయింటైన్ చేయడానికి కొంచెం వర్కౌట్ ఎక్కువ చేయాల్సి వస్తుంది, లేదంటే జాగింగ్ లాంటివి ఎక్కువ చేయాల్సి వస్తుంది, అంతే కదా. కొంచెం అక్కడ టైం స్పెండ్ చేయండి, ఇక్కడ తినేయండి అక్కడ టైం స్పెండ్ చేయండి, మనం ఎవరు హెల్ప్ చేయదు కదా. సో అందుకని అనమాట. సో దాన్ని ఎక్కువ గట్టిగా కలిపేయద్దు, జస్ట్ మెల్లగా కలపాలి, జస్ట్ పెద్ద స్పూన్ తీసుకొని. ఎందుకంటే మొత్తం నుజ్జు అయిపోతుంది అది. అట్లా కాకుండా పీసెస్ మంచిగా ఉండాలంటే మంచిగా కొద్దిగా పెద్ద స్పూన్ తీసుకొని జర మంచిగా స్లోగా కింద నుంచి ఇట్లా పైకి ఇప్పుడు మంచిగా కలపాలన్నమాట. సో లేదంటే మొత్తం నుజ్జు అయిపోయి అంత మొత్తం బాగుండదు అనమాట, మొత్తం కిచిడి అయిపోతుంది, లేదంటే కీమలా అయిపోతుంది అనమాట. తర్వాత మీరు రొట్టెలు కూడా తినొచ్చు, మామూలు కూడా డైరెక్ట్ కూడా తినొచ్చు, రైస్ కూడా తినొచ్చు. ఆ వాటర్ అంతా అయిపోయేదాకా కూడా మనము అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి. ఆ వాటర్ అయిపోయిన తర్వాత అది మొత్తం మారిపోతుంది అనమాట. అందుకని వాటర్ అయిపోక ముందే మనము జాగ్రత్తగా గమనించి కొంచెం కలుపుకుంటూ ఉండాలి. వాటర్ అయిపోయిన తర్వాత కూడా మనం కంటిన్యూ కలుపుతూ ఉంటే ఏమైతే అంటే అది మంచి ఫ్రై అయిపోతుంది.
సో అప్పటిదాకా వాటర్ నుంచి బాగా ఉడికిపోయిన తర్వాత అది మంచి ఫ్రై అవుతుంది అనమాట. సో చికెన్ రెడీ అయిపోతుంది. తీసుకుందాం మనం ఎట్లయింది ఇప్పుడు. ఒక్కసారి టక్కని తీసి చూసి తెలుస్తుంది. వావ్, చికెన్ మాత్రం మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు కొంచెం వాటర్ అంతా అయిపోవచ్చింది కాబట్టి మనం బాగా కలుపుకున్నాం కంటిన్యూగా. సో ఆల్మోస్ట్ మన చికెన్ రెడీ కావస్తుంది అనమాట. ఇప్పుడు మనం కొంచెం మంచిగా కలుపుకొని ఫ్రై లాగా చేసుకుందాము. సో చికెన్ అయితే ఉడికిపోయింది మొత్తం అయితే. కొంచెం ఉప్పు తక్కువ అయితే వేసేద్దాం మనము. ఉప్పు కారం తక్కువ ఉంటే వేసేసుకొని మంచిగా కలుపుకొని నేనైతే లాస్ట్కి ఆర్గానో అయితే యాడ్ చేస్తున్నా, జస్ట్ ఫ్లేవర్ కోసం అనమాట. కాబట్టి మీరు చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ అవన్నీ ఎందుకు అని చెప్పేసి నేనైతే ఆర్గానో యాడ్ చేస్తున్నా, కొంచెం లైట్ ఫ్లేవర్ కోసం అనమాట. సో దీన్ని మీరు చపాతీలో కూడా తినొచ్చు, చాలా బాగుంటుంది. సో ఇది బెస్ట్ ఫర్ డైట్ అనమాట. ఇది మంచి ప్రోటీన్ ఉంటుంది దీంట్లో. కావాలంటే మీకు దీని సైడ్కి క్యారెట్ కీరా కూడా తినొచ్చు, బాగుంటుంది. కొంచెం నిమ్మకాయ ఉండి తింటే ఇంకా బాగుంటుంది. సో చికెన్ మాత్రం వేడివేడి రెడీ అయిపోయింది అనమాట. సో మంచిగా ఉడికింది కూడా ఇది. సో పక్కన నేనైతే ఆనియన్స్ పెట్టుకున్నా. సో మనం డైరెక్ట్ తినేసేయచ్చు. ఇది టేస్ట్ మాత్రం బాగుంది, అలాంటి టేస్ట్ చేసిన. చికెన్ మంచిగా ఉడికింది కూడా. సో ఈరోజు ప్రోటీన్ డైటీషియన్ వాళ్ళకి మంచి ఫుడ్ ఐటమ్ అనమాట. ఈరోజు చికెన్ చెస్ట్ పీస్ విత్ పీనట్స్. ఇది హై ప్రోటీన్ ఫుడ్ వితౌట్ ఆయిల్, అంటే వెరీ లెస్ ఆయిల్. 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ హాఫ్ కేజీ కంటే ఎంత చెప్పండి మీరే. మామూలుగా మనం 1 కేజీ చికెన్కి గంట వేసేస్తాం మనం ఆయిల్, కానీ దీనికి జస్ట్ 1 స్పూన్ మాత్రమే. అది కూడా జస్ట్ మనం ఆనియన్ ఇంకా కరివేపాకు అవన్నీ కూడా మంచి ఫ్రై కావడానికి మాత్రమే, లేదంటే అది కూడా అవసరం లేదు. సో అదనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియో కోసం. సో ట్రావెల్ వీడియోస్ ముందుకు వస్తాను టైం ఉన్నప్పుడు. సో టైం లేదు కాబట్టి నేను ఈ వ్లాగ్ చేసిన ఈరోజు అయితే. అంతే. హ్యాపీ వీకెండ్ అందరికీ. బై బాయ్, టేక్ కేర్.